యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఆలోచన సరళిని చెరపట్టుట ఎట్లు అనే విషయంలో మనం చాలా విషయాలు ధ్యానం చేసుకుంటూ వచ్చున్నాం. ఈరోజు తలంపు పుట్టక మునిపే మనసును గ్రహించే దేవుడు మన దేవుడు. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదివినట్లయితే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. కీర్తనలు 139:1-2 వచనాలు. జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. అడగండి, యేసయ్యా నాతో మాట్లాడండి. థ్యాంక్ యూ జీసస్. ఈ వాక్యం వెల్లడగుతూ ఉండగా నా సమస్యకు పరిష్కారం ఇచ్చావు, నా జీవితంలో గొప్ప మేలు అద్భుతం చేసావు, జ్ఞానం ఇచ్చావు, బలం ఇచ్చావు, అభివృద్ధినిచ్చావు. యేసు నామములో ప్రార్థించి పొందుకుని తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క వర్తమానం నీ జీవితంలో పెను మార్పులు సంభవింపజేయచ్చు. చాలా జాగ్రత్తగా వినండి. 139వ కీర్తనని పూర్తిగా చదవటం ద్వారా ఎన్నో ఆత్మ సంబంధమైనటువంటి సత్యాలు మనం గ్రహిస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త, మీరు ఆయన సృష్టి. లోకంలో జీవించడానికి ఆయనే మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మనమంతా కూడా ప్రాణాత్మ శరీరం గలవారమై ఉన్నాం. మనకు తలంపులను ఆలోచనను దయచేయుచున్నాడు. దేవుడు మన తలంపు మన మనస్సును గ్రహిస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యము దావీదు తన కీర్తనలో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువు పరలోకమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాము. అయినా కానీ మనలో తలంపు పుట్టక మునిపే ఆయన మన మనస్సును గ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు సృష్టించినటువంటి పక్షిరాజును చూడండి. రాజరిక పక్షిగా అత్యున్నతమైనటువంటి స్థలంలో కొన్ని వేల అడుగుల ఎత్తులో ఎగురుచూ ఉంటుంది. దాని కన్నులు పదునైనటువంటి కాబట్టి అక్కడ నుండే తన ఎరను వెతుకుతుంది. దాని కన్నులు దానిని దూరం నుండి కనిపెట్టును. యోబు 39:29. అంతేకాదు, అతి వేగముగా దిగివచ్చి బలమైన తన కాళ్లతోనూ గోళ్లతోనూ ఆ యొక్క ఎరను పట్టుకొని వెళ్ళిపోతుంటుంది. సరస్సులో ఉన్న చేపను కూడా తీసుకెళ్తుంది. మీరు చూసారు, చేపలను కూడా పట్టుకెళ్తాం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, జాగ్రత్తగా గమనించినట్లయితే మీ తలంపులు, ప్రయత్నాలు, క్రియల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రసంగి 3:17లో ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చిననియు నా హృదయంలో నేను అనుకుంటుని. విశ్వాసులైనటువంటి స్త్రీ పురుషులు కూడా ఆలోచన సరళలో అపవాదికి చోటీయకుండా చూసుకోవాలి. సంతోషంగా జీవించినటువంటి ఒక భార్యాభర్తల మీద అపవాది గురిపెడతాడు. అలా గురిపెట్టాడు ఒక భార్యాభర్తల మీద. బలహీన ఘటమైనటువంటి భార్య ఆ చెవిలో నీవు ఆత్మహత్య చేసుకో, మరణిస్తావు అని చెప్పి తరచుగా సైతానుగాడు ప్రోత్సహించేవాడు. ఇది సైతానుగాడి స్వరం అని చెప్పి ఆమె గ్రహించినా కానీ అంతగా పట్టించుకోలేదు. యేసు రక్తమే జయం అని చెబుచూ ఎదిరించలేదు. రక్తకోటలో తనను భద్రపరుచుకోనలేదు. ఆత్మహత్య ప్రేరేపణ నానాటికి బలం పుంజుకున్నది. నేను చనిపోయిన తర్వాత నా విలువను అందరూ తెలుసుకుంటారు, ఇప్పుడు నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు అని తరచుగా మాట్లాడేది. తన భర్తతో నేను త్వరలోనే ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పేది. అతడు కూడా ఆమెను గద్దించలేదు. ఆమె ప్రేరేపించిన చీకటి శక్తిని గుర్తించలేదు. ఒక దినం ఆయన ఏం చేశాడంటే, తన ఇంటికి వస్తూ ఉన్నాడు. ఎదురుపడిన యువతతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే మంచి సమయం తలంచినటువంటి అపవాదిగాడు ఆమెను ప్రేరేపించగా బయటికి వచ్చి ఉభయల సంభాషించుటకు చూసి తక్షణ ఇంట్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నది. అదిగో మీ ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు చూడని చెప్పి సైతానుగాడు పంపిస్తే ఆమె చూశాడు. చూసిందామె భర్త ఎవరితో మాట్లాడుతున్నారు, ఇంక ఇదే అవకాశం అని వెంటనే ఆత్మహత్య చేసుకుంది. ఒక దినం అతడు తన ఇంటికి వస్తూ ఉండగా ఈ సంఘటన జరిగింది. ప్రియులారా, గమనించాలి. మీలో అపవాది పుట్టించేటువంటి చెడ్డ తలంపులు మొక్కలోనే తుంచివేయాలి. మీ హృదయంలో అవి వేరుపారి బలం పొందేంత వరకు కనిపెట్టొద్దు.
కొన్ని చెట్లను నరికేసినప్పుడు అవి మరలా చిగురిస్తాయి. అవి నిష్ప్రయోజనమైనవి, హానికరమైనవి కాబట్టి మరలా మొలకెత్తకుండా ఉండాలంటే నరికి వేసిన తర్వాత ఆ మిగిలిండేటువంటి మొద్దును కూడా అగ్నితో కాల్చేయాలి. మీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఆత్మాభిషేకం, అగ్ని అభిషేకం అని చెప్పబడుతుంది కదా, దానితో చెడు తలంపులను బొత్తిగా జయించాలి. యాకోబు పత్రిక 1:13-14 దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. గనుక ఎవడైనా సరే శోధించబడినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నాను అని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరల కొల్పబడిన వాడై శోధించబడుతూ ఉన్నాడు. ఇది సత్యం, గ్రహించాలి. ఈరోజు మనం 3 రకాల తలంపుల గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. నెంబర్ 1, తీర్పును గూర్చిన తలంపులు. 2 కొరింథీ 5:10 తాను జరిగించిన క్రియలు చెప్పిన అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. మనమంతా కూడా ప్రత్యక్షం అవ్వాలంట. మన దేవుడు ప్రేమామయుడు, కరుణా సంపన్నుడు, అదే సమయాన తీర్పు తీర్చే దేవునిగా కూడా ఉన్నాడు. మానవుడు తన ఇష్టానుసారంగా ఆలోచిస్తూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, తన ఇష్టానుసారంగా చేస్తున్నాడు. కానీ వాటన్నిటి విషయంలో దేవుడు తీర్పు తీర్చినని చెప్పి మర్చిపోతున్నాడు. తీర్పు దినము నియమించబడ్డది ఆల్రెడీ. నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడు తీర్పు తీర్స్తాడు. ప్రసంగి 3:17 యేసుక్రీస్తు తండ్రిని గురించి రహస్యమందునమే తండ్రి అని చెప్పాడు. మత్తయి 6:6 రహస్యమందు అనేటువంటిది అంతరంగమందు అని మూల భాషలో ఉంది. అది ఎవరూ చూడలేనటువంటి మరుగైన స్థలము. అంతరంగము అనేటువంటిది మానవ హృదయమందలి రహస్యమైన ఆలోచన, తలంపు, మనసును సూచిస్తూ ఉందన్నమాట. కేవలం క్రియలు మాత్రమే కాదు, ఎటువంటి ఉద్దేశంతో దానిని జరిగించేది అనేటువంటిది ప్రభువు పరిశీలన చేస్తూ ఉన్నాడు. ధర్మము, ప్రార్థన, ఉపవాసం అనేటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలను ప్రభు తాను కొండ మీద చేసిన ప్రసంగంలో ప్రస్తావించాడు. ఇవన్నీ రహస్యంగా చేయవలసినవి అని చెప్పేసి ప్రభు బోధించారు. మత్తయి సువార్త 6:3 నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా అనున్నట్లు నీ కుడి చేయి చేయనది నీ ఎడం చేయికి తెలియకూడదని చెప్పాడు అక్కడేసే. మత్తయి సువార్త 6:6 నీవు ప్రార్థన చేయించినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూసి తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. 5:2 మూడోది 6:17 మత్తయి సువార్త 6:17 ఉపవాసం చేయించినట్టు మనుషులకు కనబడవలన కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసం చేయించున్నప్పుడు నీ తలాంటుకు నీ ముఖం కడుక్కొనమని చెప్తున్నాడు. పిల్లలు గమనించాలి, పాత నిబంధన కాలంలో ఒక మనిషిని క్రియలను బట్టే తీర్పు, క్రొత్త నిబంధన కాలంలో మానవుని తలంపు, ఆలోచన, ఉద్దేశానికి చాలా ప్రాముఖ్యత. కాబట్టి పాత నిబంధన నియమాల ప్రకారం వ్యభిచరించట పాపం, అయితే క్రొత్త నిబంధన కాలం మోహపు చూపు పాపం అని చెప్పి ప్రభువారు బోధించాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడును అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అవుతాడు. మత్తయి 5:28 ప్రకారం. కాబట్టి యేసుప్రభువు చెప్పిన మాట ఇది. ఇచ్ఛలను అంటే కోరికలను రేపేటువంటి తలంపులను గురించి జాగ్రత్తగా ఉండాలి. అశ్లీల సినిమా పోస్టర్లు స్మార్ట్ ఫోన్లో మరి అప్లోడ్ చేయబడు హేయమైనటువంటి దృశ్యాలు వెనుక ఇచ్ఛలు, వ్యభిచార తలంపులు, మరి ఆ తలంపులను రేపేటువంటి వేల కొలది దురాత్మలు దేవుని బిడ్డల మీద దాడి చేయటానికి, మనసులో త్రుటిల్లు వారిని పట్టి పీడించడానికి కనిపెట్టుకుని ఉన్నాయి దురాత్మ ప్రభావాలన్నీ కూడా. ప్రభునందు నిద్రించినటువంటి ఒక దైవజనుడు ఇట్లా అన్నాడు, నా కన్నులలో ఎల్లప్పుడూ అభిషేక తైలము కలిగి ఉన్నాను. వ్యామోహంతో నేను ఏ స్త్రీని చూడలేదు. నన్ను చూచువారు నా కన్నులలో క్రీస్తుని చూచినట్లు పరిశుద్ధత మరియు అభిషేకం కలిగి ఉన్నాను అన్నాడు.
ఇక్కడ మనం మొదటి పాయింట్ మనం ఏం చూస్తామంటే తీర్పును గూర్చిన తలంపులు. నెక్స్ట్ రెండవదిగా రేపటి దినము గూర్చిన తలంపులు. మత్తయి 6:34లో రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతిని గూర్చి చింతించును, ఏనాటికి ఈడ ఆనాటికి చారును. మత్తయి సువార్త 6:34. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఈ దినాన్ని ప్రభువే మనకిచ్చాడు. అందుకే ప్రతిరోజు 118 కీర్తన 24 వచ్చిన ప్రకారం ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమని ఎర్లీ మనం లేచిన వెంటనే మనం ఆ యొక్క ఒప్పుకోలు ప్రార్థనలో ఈ విషయాలు మనం పలుకుతూ ఉంటుంటాం. సో ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనిని మనం ఉత్సహించి సంతోషించాలి. 118 కీర్తన 24 వచ్చిన ఆ ప్రకారమే ప్రభు రేపటి దినాన్ని కూడా ఆశీర్వాదకరంగా చేశాడు. కాబట్టి రేపటి దినాన్ని గురించి చింతించొద్దు, ప్రభు చేతికి అప్పగించండి. నీ భారం యెహోవా మీద మోపం, ఆయనే నిన్ను ఆదుకొనును. హల్లెలూయా. చాలామంది రేపటి దినం గురించి చింత, రేపటి దినం కొరకు మరి ఇంట్లో బియ్యం లేవు, పప్పు లేదు, చింత, నా చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు అని చెప్పి చింతించొద్దు ప్రియులారా. సమస్తాన్ని ప్రభు చేతికి అప్పగించండి. ఆయన మన పక్షాన కార్యము సఫలం చేస్తూ ఉన్నాడు అని విశ్వాసపు ఒప్పుకోలు చేయండి ప్రియులారా. రేపటి దినము గూర్చి యాకోబు ప్రస్తావన చూడండి. రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే. యాకోబు 4:14. ఒక వయోవృద్ధుడు 2 పెద్ద మాటలని వీపు మీద మోసుకొని వచ్చాడు. అతను కలుసుకున్నటువంటి దేవదూత 2 మాటల్లో ఏమున్నదని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధుడు, ఒక మాటలో నిన్నటి చింతలున్నాయి, రెండవ దానిలో రేపటి చింతన గురించి చింతలున్నాయి అని జవాబిచ్చాడంట. వెంటనే దేవదూత, నిన్నటి దినాన అయిపోయింది, రేపటి దినాన్ని ఇంకా ఆసన్నం కాలేదు కనుక ఎందుకు అనవసరంగా చింతించాలి అని చెప్పి ఆ మాటలను విసిరివేశాడంట దేవదూత. వాస్తవానికి ఆ మూటల్లో ఏమీ లేదు, కానీ అవి నిండుగా బరువుగా ఉన్నట్లు ఉన్నాయి. ప్రియులు గమనించాలి. యాక్చువల్గా ఆ మూటలు ఏమీ లేవు, ఖాళీ, ఎంప్టీ. కానీ అతను ఊహ నిండుగా బరువుగా ఉన్నట్లు ఊహించుకున్నాడు. నేడు చాలామంది ఈ యొక్క వృద్ధిని వలె కలవరం చెందుతున్నారు. సముద్రంలో జీవించిన చిన్న చేప రేపటి దినాన్ని గురించి చింతించినంత విస్తారమైనటువంటి సంఖ్యలో ఉన్నటువంటి చేపలు, మరి పెద్ద చేపలు, తిమింగలాలు, సముద్రం యొక్క నీటిని తాకిన ఎడల రేపు నా పరిస్థితి ఏమిటి? ఇది చిన్న చేప యొక్క చింత. ఐగుప్తు దేశంలో యోసేపు కట్టించినటువంటి ఆ గిడ్డంగులు ధాన్యంతో నిండి ఉండెను. అందులో గూడు కట్టుకొని జీవించినటువంటి ఒక పిచ్చిగా గిడ్డంగుల్లో ధాన్యం అయిపోయిన ఎడల ఏమి చేయుదును అని చెప్పి చింతించడం మొదలుపెట్టి చివరికి చనిపోయిందంట. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి స్నేహితులారా, రేపటి దినాన్ని గురించి రేపటి దినాన్ని సృష్టించి మీ చేతికి అప్పగించినటువంటి ప్రభువును స్తుతించుచు సంతోషంగా అందులో ప్రవేశించండి. మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకోలేడు ప్రియులారా. ఏనాటికి ఆనాటికి చాలును. మత్తయి సువార్త 6:27-34 వచనాలు చదువు. మనం విశ్వాసి అయినటువంటి ఒక సోదరుడు ఒక సంస్థలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అతని యథార్థత వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి మేనేజర్ అతని మీద అబద్ధముగా నేరం మోపేసి, అంతేకాదు విచారణ అనంతరము అతనిని ఉద్యోగం నుండి తొలగించడానికి ఆర్డర్ కాగితం కూడా సిద్ధం చేశాడు, కానీ సంతకం చేయలేదు. రేపటి దినము విచారణకు హాజరు కావాల్సినటువంటి విశ్వాసి ప్రభు సన్నిధానంలో కనిపెట్టి ప్రార్థించాడు.
రేపటి దినాన్ని గురించి చింతించొద్దు, భయపడద్దు, నేను నీ పక్షానగా యుద్ధం చేస్తూ ఉన్నాను అని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. ప్రియులారా, అభయమిస్తూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యము! నామమాత్రముగా విచారణ జరిపి ఉద్యోగాల నుంచి బర్తరావు తలంచినటువంటి మేనేజర్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఆయన దయ ఆయుష్కాలం అంతే నిలిచిను. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండగాను ఉదయమున సంతోషము కలుగును. కీర్తన 30:5. హల్లెలూయా. చివరగా సొమ్మసిల్ల చేయు తలంపులు. 3వ తలంపులు సొమ్మసిల్ల చేయు తలంపులు. హగ్గై 1:5 మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి, మూల భాషలో మీ మార్గమును గూర్చి ఆలోచించుడి. అని అక్కడ ఉంది. ఇప్పుడు మనం యుగ సమాప్తికి చేరువలో ఉన్నాం. త్వరలో కృపాకాలము సమాప్తమవుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత అంత్యక్రీస్తు పాలన జరుగుతుంది. అందువలన మిమ్మల్ని మీరు పరిశోధించుకొని జీవితాన్ని చక్కబెట్టుకున్నటకును పరిశుద్ధత గలవారై మరి రాకడ కొరకు సిద్ధపడుటకును ఇది సరైనటువంటి సమయం. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 1-2 వచనాలు అక్కడ పరుగు పందెం గురించి చదువుతూ ఉన్నాం. ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి విశ్వాస పందెం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఒక్కొక్కరికి ఒక రకమైన విశ్వాస పందెం ఉంచబడినది. అందులో మనం క్రమముగా పరిగెత్తవలను. హల్లెలూయా. కడముట్టించినప్పుడు నీతి కిరీటము, మహిమగల పరలోక స్వాస్థ్యాలను పొందుకుంటాం. ప్రభువు కోరుకునేటువంటి పరిశుద్ధత, నీతి, ప్రార్థనా జీవితం మీరు కలిగి ఉన్నారా? నేడు విచారము, చింత వాతావరణంలో ఎక్కువ శాతం విశ్వాసులను, సేవకులను మనం జీవిస్తూ ఉన్నారు. రక్షణ పొందినటువంటి సేవ ప్రారంభించినటువంటి తొలి దినాల్లో రాకడకు రాకడను బట్టి పరలోకాన్ని గురించి ఆనందించిన వారు ఇప్పుడు కురుంగిపోయిన స్థితిలో కనబడుతున్నారు. కుందేలు తాబేలు మధ్య పరుగు పందెం జరిగినప్పుడు అతివేగంగా పరిగెత్తిన కుందేలు అలసట చెంది నిద్రపోయినట్లుంది వీరి పరిస్థితి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు సొమ్మసిల్లి మీ ప్రయత్నాన్ని మానుకోవద్దు. ఇంకనూ ప్రార్థనాత్మ, ఇంకనూ పరిశుద్ధాత్మ శక్తి, ఇంకనూ సేవ కొనసాగింపు అని ఎల్లప్పుడూ ముందుకు సాగండి. ప్రభువే మీకు సహకారై ఉంటాడు. సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిలుదురు. యెహోవా కొరకు ఎదురుచువారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కల చాప పైకి ఎగురుతారు. అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. యెషయా గ్రంథం 40:29-30-31 వచనాలు. గలతీ 6:9 మనం మేలు చేటి యందు విసుకకు యుందుము, సొమ్మసిల్లక యుందుము. మనము అలయక మేలు చేసి తగిన సమయం పంటను కోస్తాం. ఇది అపోస్తులైన పౌలు గారు యొక్క క్షేమాభివృద్ధి కొరకైనటువంటి మాటలు. గలతీ 6:9. పరిశుద్ధ మరియు ప్రార్థనా జీవితంలో ఎదుగు నిమిత్తం కృషి చేసినప్పుడల్లా కూడా అపవాది మీలో సొమ్మసిల్ల చేయు ఆ తలంపులను పుట్టిస్తూ ఉన్నాడు. అటువంటి సమయముల యందు మనం కొన్ని వచనాలను చదవాలి. కురుంగిన స్థితి నుంచి జయిస్తాం. చదువుదామా? హెబ్రీ 12:3 మనం చదివినట్లయితే, మీరు అలసట, సొమ్మసిల్లక అని మూల భాషలో ఉంది. పడకయు మీ ప్రాణములు
విసుకక ఉండినట్లుగా పాపాత్ములు తమకు వ్యతిరేకంగా చేసినటువంటి తిరస్కారం అంతయు ఓర్చుకునేటువంటి ఆయనను తలంచుకొనుడి. హల్లెలూయా. మేము అధైర్యపడము, మూల భాషలో సొమ్మశీలమని చెప్పుంది. సో మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అని 2 కొరింథీ 4:16 మనం చదువుతూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఇది చాలా విలువైనటువంటి మాటలు. చాలా జాగ్రత్తగా మరలా వినండి. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.